చెప్పారన్నా జాబ్ క్యాలెండర్ ఇచ్చారు. ఇప్పుడు జనాలు చదవాలి ఈ జాబ్ క్యాలెండర్ నమ్ముకొని. నోటిఫికేషన్స్ ఎప్పుడు ఇస్తారు అది క్లారిటీ ఉంటేనే కదా మేము పలానా రోజు ఆపాలి లేదా కంటిన్యూ చేయాలనేది ఉంటుంది. గవర్నమెంట్ రోజు కళ్ళబొల్లి మాటలు చెప్తూ మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ముందుకెళ్తుంది. నోటిఫికేషన్ ఇస్తామనంటే కానీ మేము కంటిన్యూ చేస్తున్నాం. మేము 2024లో అక్టోబర్లో జెన్కో ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత ప్రిపరేషన్ ఆపేసి ఏదో ప్రైవేట్ జాబులు చూసుకుందాం అనే టైంలో మాకు ఎప్పుడు సెప్టెంబర్లో ఈ అనౌన్స్మెంట్ వచ్చింది. యాక్చువల్గా జాబ్ క్యాలెండర్ ఎలక్షన్ కోడ్ టైంలోనే మెన్షన్ చేశారు మీ జాబ్ క్యాలెండర్ ఇస్తామని. కానీ కొద్ది గొప్ప గవర్నమెంట్ ప్రభుత్వాలు ఇలా రాజకీయ నాయకులు ఇలా చెప్తారని అనుకున్నాం. కానీ రీసెంట్గా ఈ 2024 అక్టోబర్లో ఆ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడంతో ఇది అవుతుంది, పక్కా అవుతుంది, కాంగ్రెస్ పార్టీని మనం నమ్మొచ్చు అనే ఉద్దేశంతోనే మేము ప్రిపరేషన్ కంటిన్యూ చేసినాం. కంటిన్యూ చేసిన తర్వాత అది కాస్త ఏమైంది, ఎస్సీ బైఫర్కేషన్ అని చెప్పేసి కొన్నాళ్ళు ఆపేసారు. ఆ తర్వాత జనగణన అని చెప్పేసి అది కొన్నాళ్ళు ఆపారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావం రోజున పక్కా నోటిఫికేషన్ ఇస్తారు, మనకి దీని గురించి ఒక క్లారిటీ వస్తుందని ఖచ్చితంగా ఆశతో ఎదురు చూసినాం. ఈ ఆశల్ని వాళ్ళు కాళ్ళతో దాన్నంత దారుణంగా చూసారు. అసలు రేవంత్ రెడ్డికి ఎవరైతే ఓటేస్తే గెలిచిండో వాళ్ళని మాత్రం ఆదమర్చిండు. ఇది ఎట్టి పరిస్థితుల్లో క్షమించరా అని నేరం రేవంత్ రెడ్డి గారు. ఇటువంటి పరిస్థితి అసలు ఆమోదించేది కాదు. ఖచ్చితంగా మీరు నిరుద్యోగుల విషయంలో న్యాయంగా ఆలోచించాలి. మరి వారు మీకు భవిష్యత్తు భిక్ష పెట్టాలంటే మీరు ఈ రోజు మా గురించి ఖచ్చితంగా ఆలోచించాలి. జూన్ 2 పోయింది, నెక్స్ట్ మీకు అవకాశం ఉంది. లోకల్ బాడీ ఎలక్షన్ లో దెబ్బతినకుండా ఉండాలంటే, ఇది కాకుండా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో దెబ్బతినకుండా ఉండాలంటే 10 సంవత్సరాలు నేను పాలిస్తానని చెప్తూ రకరకాల స్టేజ్ల్లో మీరు మాట్లాడుతున్నారు. అది జరగాలంటే ఖచ్చితంగా మీరు ఈ విద్యార్థుల గురించి నిరుద్యోగుల గురించి ఆలోచించి నోటిఫికేషన్స్ వెంట నోటిఫికేషన్స్ ఇచ్చి అందరిని ఆదుకోవాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను ఎలక్ట్రికల్ ఆస్పిరెంట్ ని. ఈ ఉద్యోగాలు ఇవ్వడానికి ఎటువంటి జాబ్ క్యాలెండర్ అవసరం లేదు. మీకు లెక్కలే కావాలంటే ఏ సభల్లో చెప్పుకుంటారు, అయ్యి అవసరం లేదు. మాకు ఈ నోటిఫికేషన్స్ ఇచ్చి మమ్మల్ని ఆదుకొని ఈ ఎలక్ట్రిసిటీలో ఈ వీళ్ళ మనీ వీళ్ళే జనరేట్ చేసుకుంటారు. ఎలక్ట్రిసిటీలో మేము ఒక ఉద్యోగిగా కార్పొరేషన్ సంస్థల్లో మా మనీ జనరేషన్ మేమే చేస్తాం. ఇది ఎటువంటి పరిస్థితుల్లో మీకు బర్డెన్ మాత్రం అసలే కాదు, ప్రభుత్వానికి బర్డెన్ కాదు. దీనికి ప్రత్యేక బడ్జెట్ పెట్టిన అవసరం లేదు. అటువంటి ఈ అవకాశం ఉన్న ఈ యొక్క జేఎల్ఎం వీటికి సంబంధించిన ఈ నోటిఫికేషన్ వెంటనే ఇచ్చే మమ్మల్ని ఆదుకోవాలని మీకు డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే కులగణన కావచ్చు, ఎస్సీ వర్గీకరణ ఒకేసారి రావడం వల్ల బాగా డిలే అయిపోయింది, ఇంకొంచెం సమయం ఇవ్వండి, ఖచ్చితంగా నిరుద్యోగులకు న్యాయం చేసే పక్షాన ఈ ప్రభుత్వం నిలబడుతుందని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఇంకొంచెం సమయం ఇవ్వమని అడుగుతా ఉన్నాడు కదా. మరి ఖచ్చితంగా మీరు టైం కోరినందుకు మేము ఎదురు చూసినాం. ఎప్పుడు ఎస్సీ వర్గీకరణ కోసం ఎదురు చూసినాం, తర్వాత జనగణన జరుగుతున్నప్పుడు అప్పుడు ఎదురు చూసినాం. ఇంకెన్నాళ్ళు టైం కావాలి? ఒక పక్క ఈ కౌంట్ చేసే ఈ వ్యవస్థ వేరే జరుగుతుంది. ఎస్సీ బైఫర్కేషన్ కమిటీ వేరే ఉంది, జనాభాకు సంబంధించిన కమిటీ వేరే ఉంది, జనాభా లెక్కలకు సంబంధించిన కమిటీ. దీనికి సంబంధించిన అన్ని మన ఎన్ని ఉద్యోగాలు జైల్లో పోస్టులు కానీ ఏఈ పోస్టులు కానీ ఎన్ని కావాలో అవన్నీ లెక్కలు జరిగి ఒక పక్కా క్లారిటీతో ఉన్నారు. 5,336 పోస్టులు లెక్కలు జరిగి ఇవన్నీ ఫైనల్ చేస్తున్నారు. గవర్నమెంట్ కానీ ఒక్కసారి ఇస్తామని అంటే ఈ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. కానీ మొద్దు నిద్రపోతున్నది గవర్నమెంట్. ఖచ్చితంగా మా గురించి ఆలోచించండి, న్యాయం చేయండి. ఇది ఎందుకు ఆవేదనతో చెప్తున్నామంటే, ఈ రోజు మీ ఆవేదన ఎందుకు చెప్తున్నామంటే, ఎన్నాళ్ళు ప్రిపేర్ అవ్వాలి? ఈ కేసులతో మాకు సంబంధం లేదు. ఎన్నాళ్ళు ఇలా ప్రిపేర్ అవుతూ ఉండాలి? ఏ రోజు ఆపాలి? ఇంకే జాబులు చేసుకోవద్దా? ఒక రోజు మీరు అన్నారు ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులను వాళ్ళు రోడ్డు పక్కన తిరగని అవసరం లేదు, క్యాలెండర్ ప్రకారం ఇస్తాం, మీరు జాబుల్లో ఉంటారు, లేదో ఒకటి చేసుకుంటారు, వాళ్ళకి ప్రైవేట్ సైడ్ మేము ఆపర్చునిటీస్ ఇస్తామని అంటున్నారు. ఇంకెన్నాళ్ళు ఎదురు చూడాలి? ప్రైవేట్ జాబ్కు పోవాలా? ఇంతటితో నాపాలా? ఇన్నాళ్ళు పెట్టిన ఖర్చులు ఏం కావాలి? ఆ ఖర్చుకు బాధ్యులు ఎవరు? ఎక్కడి నుంచి తేవాలి? అప్పులు ఎవరు ఇస్తారు? ఒకవేళ మేము కష్టపడిన దానికి, ఇన్నాళ్ళు కష్టపడిన దానికి మాకు కానీ జాబ్ వస్తే అప్పులు తీర్చుకొని హ్యాపీగా బతుకుతామని ఆశతో ఎదురు చూస్తున్నాం. అది జరగాలని మీరు ఖచ్చితంగా మా గురించి ఆలోచించాలని, మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ మేము మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి గారు, అలాగే పవర్ మినిస్టర్, మేము రకరకాల రిప్రజెంటేటివ్లు ఇస్తూ రకరకాల ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాం. ఆడ మమ్మల్ని దేకేటోళ్ళే లేరు, మమ్మల్ని పట్టించుకునేటోళ్ళు లేరు. ఒక దొంగలను చూస్తున్నారు నిరుద్యోగులు అంటే మీకు అంత అలుసుగా ఉన్నదా? మేమన్నా దొంగలమా? ఎందుకు అట్లా చూస్తున్నారు? అరెస్టులు చేయడం, మా బాధలు చెప్పుకుందాం అని వస్తాం. మాలో చాలా మంది ఒక దగ్గర గ్యాదర్ అవుతున్నామంటే భయం అవుతుంది. ఎందుకో ఎక్కడ పడకపోయి ఏ స్టేషన్ లో పెడతారని భయపడుతున్నారు. ఈ భయం మాకెందుకో? మీరు నోటిఫికేషన్ చేయండి, మేము కూర్చొని చదువుకుంటాం. మాకు ఎటువంటి భయాలు అవసరం లేదు. మిమ్మల్ని మేము ఇబ్బంది పెట్టాం. మాకు నోటిఫికేషన్ తో కూర్చొని చదువుకుంటాం. జాబ్ రాకపోతే న్యాయంగా మాకు నీ కష్టపడింది సరిపోలేదు, నాకు జాబ్ రాలేదు, నేను ఏదో ఒకటి చూసుకుని నేను వెళ్ళిపోతాం. అంతేగాని అలాంటి పరిస్థితుల్లో మీకు అది సమంజసంగా ఉంటది. నెక్స్ట్ టైం మీరు గెలిచే అవకాశం ఉంటది. భవిష్యత్తు కూడా అన్నట్లు 20 సంవత్సరాలు పాలిస్తా కాదు, 20 కాదు 40 సంవత్సరాలు నీకే కట్టబెడతారు తెలంగాణని. అది చేసి చూడ, ఆ రోజు నీకు ఖచ్చితంగా జరుగుతుంది.